లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ఎంపికలో ఆటుపోట్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలు ఎంపీ స్థానాలకు గాను టికెట్ ఆశించి భంగపడిన నాయకులు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరుస్తున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ అధిష్టానానికి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ హామీతో పార్టీలో చేరిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అయితే రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని దానంకు పార్టీలో చేరే ముందు ఏఐసీసీ చెప్పినా ఇప్పుడు అంగీకరించకపోవడం ఏఐసీసీకి కోపం తెప్పించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికీ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న బొంతు రామ్మోహన్ పేరును మరోసారి ఏఐసీసీ పరిశీలిస్తుందనే టాక్ వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ఎంపికలు ఆటుపోట్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలు ఎంపీ స్థానాలకు గాను టికెట్ ఆశించి భంగపడిన నాయకులు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరుస్తున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ అధిష్టానానికి షాక్ ఇచ్చినట్టుగా సమాచారం. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ హామీతో పార్టీలో చేరిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో అధిష్టానం ఆయన మీద ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ఇప్పుడు సికింద్రాబాద్కు మరొకరి పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం అవుతుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం సికింద్రాబాద్ ఎంపీ క్యాండిడేట్ గా ప్రకటించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో దానం నాగేందర్ చేరేటప్పుడు కొన్ని షరతులతో కాంగ్రెస్ పార్టీ ఆ దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తేనే సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. దానికి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ విధించినటువంటి అన్ని షరతులకి ఒప్పుకున్న తర్వాత కాంగ్రెస్ కండవా కప్పుకున్న తర్వాత ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ ని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో లేనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒకవైపు దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ కూడా ఇప్పటికే హైకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలు అయినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా మరొకవైపు పిటిషన్ కి సంబంధించినటువంటి అంశంలో హైకోర్టు దానం నాగేందర్ కు నోటీసులు సైతం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ షరతులతోనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసేటటువంటి అర్హత లేదంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆయనతో చెప్పినట్లయితే తెలుస్తుంది. ఒకవేళ దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోతే మాత్రం ఆయన స్థానంలో మరొక అభ్యర్థిని ప్రకటించాలనేటటువంటి నిర్ణయానికి సైతం కాంగ్రెస్ అధిష్టానం వచ్చినట్లు తెలుస్తుంది. దానిలో భాగంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మేయర్ అయినటువంటి బొంతు రామ్మోహన్ సికింద్రాబాద్ టికెట్ ఆశించి చేరడం జరిగింది. మరోసారి ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేసేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే అధిష్టానం దానం నాగేందర్ రాజీనామా చేయని పక్షంలో అక్కడి నుండి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ ప్రకటించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లయితే తెలుస్తుంది. ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ.